మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది ఈ వార ఫలితాల్లో ముఖ్యంగా 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ వారం చంద్రుడు కన్యారాశి నుంచి వృశ్చిక రాశి వరకు సంచరిస్తున్నాడు. అదేవిధంగా కన్యారాశిలో కేతువు, మీనరాశిలో రాహు యొక్క సంచారం, శని భగవానుడు మనకి ఇంకొక 11 నెలల వరకు కూడా కుంభరాశిలోనే ఉంటాడు. అదేవిధంగా మేషంలో బుధుడు నీచత్వాన్ని పోయి బుధుడు ఆల్రెడీ మేషంలో సంచరిస్తున్నాడు మనకి. దీంతో పాటు అతి ముఖ్యంగా మనకి రవి వృషభ రాశిలో ఉంటూ శుక్రుణ్ణి గురువుని అస్తంగత్వం చేసుకుని ప్రస్తుతం మౌఢ్యమి సమయం నడుస్తుంది. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మీనరాశిలో కుజుడు, రాహు కూడా ఉన్నారు కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా ఏ విషయాలు మీకు బాగున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారి రాశిరీత్యా తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాశినాథుడు 2వ స్థానంలో ఉన్నాడు. ఇది కొంచెం జర్నీస్ ఎట్లాంటిదంటే, ఒక్కోసారి చూడండి కారులో వెళ్ళిపోతుంటాం చాలా లాంగ్, అంటే స్ట్రెస్ఫుల్తో అయ్యేటువంటి జర్నీసు, కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు కమ్యూనికేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడము ఇటువంటివి చెప్తుంది. ఎందుకంటే 3వ స్థానంలో కుజుడు, రాహు ఉన్నారు. తెలియకుండానే ఎమోషన్ అయిపోతూ ఉంటాం, తెలియకుండానే చిరాకు పడిపోతూ ఉంటాం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఎప్పుడో ఏదో ఒక ల్యాండ్ అండి, దానికి సంబంధించిన మనీ రావాలి, ఇట్లాంటివి ఏవైనా సరే మనీస్, ప్రాపర్టీస్ మూలంగా, లేకపోతే ఏదైనా భూమి అమ్మడం ద్వారా, కారు అమ్మడం ద్వారా, లేకపోతే కారు ద్వారా ఏదైనా వీటి ద్వారా డబ్బులు రావడం ఇట్లాంటివి చూపిస్తుంది. లేదా ఒక ల్యాండ్లో మధ్యవర్తిత్వంగా ఉండడం వల్ల కొంత మనీ రావడం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. కాకపోతే స్లోగా వస్తూ ఉంటాయి, బికాజ్ ఆఫ్ 2వ స్థానంలో మీకు శని భగవానుడు ఉన్నాడు కాబట్టి. అయితే ఇక్కడ 5వ స్థానం అంటే ఆలోచన మరియు స్నేహ సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా ఆలోచన స్నేహ సంబంధించినటువంటి విషయాల్లోని మరియు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన అంశాలలోని కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ మీరు ఈ మకరం నుంచి 7వ స్థానాధిపతి 19-20 తేదీలు కేతుతో ఉన్నాడు కాబట్టి కొత్త పార్ట్నర్స్ని లేదా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే అంశంలోని పొరపాటును కూడా 19-20 తేదీలు మీరు ఎంపిక చేసుకోకండి. అలాగే ఈ యొక్క రుణం కోసం మీరు ఎవరైతే రుణం కోసం ప్రయత్నం చేస్తుంటారో రుణం లబ్ధి అయ్యేటువంటి యోగం బలంగా కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా హోమ్ లోన్స్ అట్లాంటి వాటికి ప్రయత్నం చేసేటువంటి వారికి. అదేవిధంగా ఇక్కడ కొంచెం ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కొంత స్ట్రెస్ అనేటువంటిది మీకు కంటిన్యూ అవుతుంది. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క కుజుడు ఎవరైతే ఉన్నారో 3వ స్థానంలో రాహుతో కలిసి ఉన్నందుకు అన్నదమ్ములతోని, అక్క చెల్లెలతోని కొంచెం మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండండి. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు అనేటువంటి పొరపాటును కూడా పనికిరావు. 19-20 తేదీలు కాస్త లాంగ్ జర్నీస్, ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలకు చాలా బాగుంటుంది. అంటే మీకు చంద్రకేతువులు 9లో ఉన్నప్పుడు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం అనేది మీ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కొన్ని కర్మలను కూడా తొలగిస్తుంది అది. అలాగే ఇక్కడ ఈ యొక్క లాభాధిపతి కూడా 3లో ఉన్నందుకు, కాకపోతే ఇదేంటంటే ఈ సప్తమాధిపతి ఉన్న స్థితి, లాభాలను స్థితిగా చూసుకుంటే 20, 21, 22 తేదీలు మీరు ఏదైనా ఒక కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అండ్ వివాహ సంబంధించిన విషయంలో మాట్లాడడానికి చాలా బాగుంది ఈ రోజులు చెప్పాలంటే.
21, 22 తేదీలు గుర్తుపెట్టుకోండి. ఇక ఇన్వెస్ట్మెంట్స్ కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లో లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సంబంధించిన విషయాల్లో కూడా కాస్త చూసి చేస్తూ ఉండండి. మీరు నిత్యము సూర్య ఆరాధన మరియు అదేవిధంగా గోవుకి గ్రాసము మరియు గోధుమ రవ్వ తినిపిస్తూ ఉండండి ఆది మంగళవారాలు. ఇవి చేస్తూ మీరు నిత్యము కనుక శ్రీమాత్రే నమః అనే నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది మీకు. చాలామంది నన్ను అడుగుతుంది ఏమిటంటే, జన్మజాతకంలో ఫలానా దశ నడిచేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. మీ యొక్క జన్మజాతకంలో ఏ దశ నడుస్తున్నా, చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే, ఏమంటే గురుదశ నడుస్తే మంచిది, శుక్రదశ నడుస్తే చాలా మంచిది, బుధ దశ నడుస్తే మంచిది, శని అయితే మంచిది కాదు, కుజుడైతే మంచిది కాదు, రాహు అయితే మంచిది కాదు అని కొన్ని అపోహలు ఉన్నాయి. ఇలా కేతు అయితే మంచిది కాదేమో, అలా కాదు. ఎప్పుడు కూడా ఆ ప్లానెట్ ఎక్కడ ఉంది అది ఎలాంటి ఫలితం ఇస్తుంది. ఎందుకంటే శుక్రదశలు గురుదశలు నడిచిన వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళని చూశాను నేను. కుజదశ, శని దశ, రాహుదశలు ఇట్లాంటి పాపగ్రహ సంబంధించిన దశలు నడిచేటప్పుడు మంచి ఫలితాలు రావడం చూశాను. అయితే ఇక్కడ ఎందుకు అలా జరుగుతుంది అంటే, మొట్టమొదటిగా ఆ యొక్క దశానాథుడు ఉన్న కండిషన్ బట్టి మీకు ఇస్తుంది రిజల్ట్. కాబట్టి ఆ దశానాథుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి. సరే, మీకు ఫలానా దశ వచ్చింది, ఒక్కొక్క గ్రహ రీత్యా చూసుకుందాం. రవి మహర్దశ నడుస్తుంది అనుకోండి. రవి మహర్దశ నడిచేటప్పుడు మీకు దశానాథుడు బాగుంటే రాజకీయ నాయకులు మంచి మంచి వాళ్ళతో మీకు కనెక్టివిటీస్ ఉండడము, పేరు ప్రఖ్యాతలు రావడం, ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. అదే బాగాలేదు, ఈ సుపీరియర్స్తోని, రాజకీయ నాయకులతోని, వీటి వల్ల ఇబ్బంది వస్తుంటుంది. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఆదిత్యుడి దగ్గర దీపారాధన చేయండి, సూర్యుడి దగ్గర. అలాగే గోధుమలు ఎక్కువగా దానంగా ఇస్తుండండి. గోధుమలతో చేసిన పదార్థాలు తినకండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా తినకండి, వాటిని ఇస్తూ ఉండండి, దానం ఇస్తుంది. అప్పుడు మీకు దాని ప్రభావం తగ్గుతుంది. అదేవిధంగా చంద్రుడు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, చంద్రుడి యొక్క మహాదశ నడుస్తుంది. అప్పుడు మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు. తల్లితోని లేదా అత్తగారితో కూడా గొడవలు వస్తూ ఉంటాయి, లేదా అక్కగారితో కూడా. బాగున్నాడు అనుకోండి, వీళ్ళతోనే సఖ్యత బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒక జర్నీ చేయడం వల్ల ఒక మంచి ఫలితం వస్తుంది. ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వ్యాపారాలు చేయడం ద్వారా కూడా కలిసి వస్తుంది చంద్రుడు బాగుంటే కనుక. మరి చంద్రుడు పాడైనప్పుడు మరి ఎటువంటి పరిహారాలు చేయాలంటే, బియ్యము దానంగా ఇస్తూ ఉండండి. మరి ఇందాక గోధుమలు చెప్పారు కదండి, ఇప్పుడు అన్నం తినకూడదు అని అడగవచ్చు. అన్నము తినకూడదని కాదు, వీలైనంత మట్టుకు బియ్యం దానంగా ఇస్తూ మీరు పర్టికులర్గా సోమవారాలు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అంటే ఎమోషన్స్కి కారకుడు చంద్రుడు, ఎమోషన్స్కి గురై తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం సోమవారాలు. కాబట్టి ఈ యొక్క జాగ్రత్త తీసుకోండి. మరియు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం ఎక్కువగా చదువుతూ ఉండండి. ఇక అదేవిధంగా కొంతమందికి కుజుడి యొక్క మహాదశ నడుస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే, కుజదశ నడిస్తే యాక్సిడెంట్స్ అవుతాయి అనుకుంటారు. అందరికీ అవ్వాలని రూల్ లేదు. కుజుడు యాక్సిడెంట్ యోగంలో ఉంటేనే, లేదా కుజుడు కుజదోషంలో ఉంటేనే ఇబ్బంది. అన్ని విషయాలకి ప్రతిసారి కూడా కుజుడు అనగానే వివాహానికి ఇబ్బంది ఇస్తాడని దాని అర్థం. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే, చక్కగా మీరు కందులు దానంగా ఇస్తూ, కుజుడు కనుక పాడయ్యాడు, మీకు గొడవలు అవుతుంటాయి, యాక్సిడెంట్స్ అవుతుంటాయి, అనవసరమైన గొడవల్లోకి ఎంటర్ అవుతుంటారు, అన్నదమ్ముల మధ్యన గొడవలు అవుతుంటాయి. బాగున్నాడు, ఇవేమీ అవ్వకుండా భూముల మూలంగా, ఫ్యాక్టరీస్ మూలంగా కలిసి వస్తుంది. అలాంటప్పుడు మీరు బాగోలేదు, ఇట్లాంటివి అవుతున్నాయి అన్నప్పుడు కందులు దానంగా ఇస్తూ ఉండండి. కందులు, ఎరుపు రంగు వస్త్రము మీ దగ్గరలో ఉండే పురోహితులకు ఇవ్వండి. అలాగే మరొకటి ఏంటంటే, మంగళవారాలు ప్రత్యేకంగా ఏదైనా గొడవ జరుగుతుంది అనేటువంటి సిచ్యువేషన్స్ జోకి వెళ్ళకండి. అలాగే కుజహోరల్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక బుధుడు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, రిలేషన్స్ వల్ల ఇబ్బంది, లేకపోతే ఎవరో ఏదో మీ మీద తాంత్రిక ప్రయోగం చేశారేమో అనే ఒక అనుమానం, చేసేటువంటి మంత్రాలు తప్పుడు మంత్రాలు తీసుకొని ఏవో ఉచ్చాటం చేస్తూ ఏదో మంత్రం చేసుకుంటుంది, అది రాంగ్ ఉంటుంది. అటువంటి వాటి వల్ల ఇబ్బంది రావడం. అదేవిధంగా వ్యాపారాలు కొంచెం తొందరపడ ఏదో వ్యాపారం చేసి ఇబ్బంది పడడం, లేదా ఎక్కువ అప్పులు చేసి ఇబ్బంది పడడం, ఇట్లాంటిది అసలు ఏది బుధుడు పాడైతే బాగుంటే ఇలాంటివి ఏవీ లేకుండా చక్కగా సర్కిల్లో, అంటే మీ యొక్క బంధువర్గంలో మంచి పేరు ప్రఖ్యాతలు రావడం, చేసే వ్యాపారం కలిసి రావడం, ఇవన్నీ ఇస్తుంది. అయితే ఒకవేళ పాడయ్యాడు అనుకోండి, పెసలు ఎక్కువగా తినకండి. గ్రీన్ కలర్ ఇంపార్టెంట్ విషయాలకు వెళ్ళేటప్పుడు గ్రీన్ కలర్ వేసుకోకండి. బుధవారాలు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకండి. గోవుకి గోంగూర తినిపించండి. విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వింటూ ఉండండి. ఇక గురువు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, గురు మహర్దశ వచ్చింది లేదా అంతర్దశ వచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే, రాంగ్ గైడింగ్లోకి వెళ్ళిపోతుంటాడు మనిషి, లేదా కోర్టు కేసెస్ అని, రాంగ్ గైడింగ్ అని, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని చేయకూడనటువంటి పనుల్లో కూడా వెళ్ళిపోతుంటాడు తెలియకుండా.
అందుకని మీరు ఏం చేస్తారంటే గురు మహర్దశ నడిచేటప్పుడు ప్రత్యేకంగా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు శనగలు దానంగా ఇస్తూ ఉండండి. శనగపిండితో చేసిన పదార్థాలు ఎక్కువగా తినకండి కూడా, ఎందుకంటే ఇది ఏమవుతుందంటే అది రోగభావంలోకి తీసుకెళ్తుంది ఆ పర్టికులర్ అంశం వల్ల. బాగున్నాడు, మంచి దేవతా అనుగ్రహం కలగడము, మంచి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, మంచి మంచి గురువులు లభించడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది చేస్తూ దత్తాత్రేయ పారాయణం చేయండి. ఒకవేళ శుక్రుడు పాడయ్యాడు, స్త్రీలతో గొడవలు, ఇది వివాహం మూలంగా ఇబ్బందులు, వివాహం అవ్వకపోవడం, ప్రేమ వ్యవహారాల మూలంగా ఇబ్బంది, ధనపరంగా ఎవరికైనా ఇస్తే ఇబ్బంది, ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. బాగున్నాడు, ఏమీ కాదు, చక్కగా స్త్రీల మూలంగానే సహకారం లభిస్తుంది, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, లగ్జరీ లైఫ్ ఉంటుంది, అన్నీ అద్భుతంగా వెళ్తూ ఉంటాయి. బ్యూటీగా అండ్ బ్యూటీ, మనీ, లగ్జరీ ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి వీళ్ళకి. మరి ఈ శుక్రుడు పాడైతే కనుక మీరు బొబ్బర్లు దానంగా ఇస్తూ, పర్టికులర్గా మీరు శుక్రవారాలు పొరపాటును కూడా స్త్రీలతో ఎటువంటి ఘర్షణలు పెట్టుకోకండి. అమ్మవారి ఆరాధన, అమ్మవారి ఆలయాలకు వెళ్తూ ఉండండి. ఇక అదే శని భగవానుడు పాడేడు, ఏళ్ళనాడు శని నడుస్తుంది, లేదా శని మహర్దశ వచ్చింది, బాగున్నాడు, అద్భుతంగా ఉంటుంది. చిన్న మీ కింద స్థాయి వాళ్ళతోనే మీకు మంచి సపోర్ట్ లభిస్తుంది, ఏం చేసినా కలిసి వస్తుంది. లాంగ్ టర్మ్ డెసిషన్స్, మంచి డెసిషన్స్ తీసుకుంటారు. శని బాగుంటుంది. శని బాగాలేడు అనుకోండి, మీ కింద పనిచేసే వాళ్ళతో మీకు ఇబ్బంది రావడం, ఆయిల్ బిజినెస్లు, ఐరన్ బిజినెస్ వల్ల ఇబ్బంది రావడము, జాబ్ లేకపోవడము, ఏ జాబ్ చేస్తున్నా సరే సాటిస్ఫాక్షన్ లేకుండా ఇలాంటివి అనిపిస్తుంటాయి. అలాంటప్పుడు మీరు కాలభైరవ అష్టకంగానే ఆంజనేయ స్వామి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్తూ అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయ నమః అనే మంత్రం చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. గోవుకి బెల్లం తినిపించండి. ఇక రాహుకేతువులు, రాహువు కేతు ఇద్దరు ఛాయాగ్రహాలు కాబట్టి రాహువు కేతువు కానీ మహాదశలు నడుస్తూ బాగోపోతాయి. అన్డయాగ్నోసిస్ అంటే డయాగ్నోస్ చేయలేకపోతుంటాం, హెల్త్ ఇష్యూస్ అలాంటివి వస్తుంటాయి. అన్ప్రెడిక్టబుల్, అసలు ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు, ఏదో ఒక మాయలాగా వెళ్తూ ఉంటుంది రాహుకేతువులు పాడైతే. బాగుంటే మంచి స్టేజ్ తీసుకెళ్తారు రాహుకేతువులు, కాబట్టి ఏ గ్రహమైనా మంచిదే. అయితే రాహు మహర్దశ నడుస్తున్నప్పుడు దుర్గా ఆరాధన, కేతు మహర్దశ నడుస్తున్నప్పుడు గణపతి యొక్క ఆరాధన చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. మినుములు, ఉలవలు దానంగా ఇవ్వండి. అందులో పర్టికులర్గా రాహుకేతులు ఇద్దరూ పాడే రాహులో కేతు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు కాళహస్తికి వెళ్ళి రండి. శ్రీమాత్రే నమః.